ఇక్కడ తెలుగులో మాటల రచయితగా చాలా మాధ్యమాల్లో వేరే పేర్లు వినపడుతున్నాయి. క్రెడిట్స్ సంబంధించి ఈ డిస్కషన్ ఎందుకు అవుతుంది? ఇది హోంబలి ఫిల్మ్స్ వాళ్ళు ఫస్ట్ హిందీ వర్షన్లో తీశారు దాన్ని. ఆ హిందీ వర్షన్ని వాళ్ళు అవుట్ సోర్స్ చేశారు. ఇక్కడ మన హైదరాబాద్లో ఈ సినిమాకి డైలాగ్ రచయిత, తెలుగులో డైలాగ్స్ రాసింది నేను. ఆ డైలాగ్స్ రివ్యూ చేసింది శ్రీ విజేంద్ర ప్రసాద్ గారు. ఒరిజినల్గా డైలాగ్స్ రాసింది ఆయన. ఎందుకంటే నేను ఐ వాంట్ ప్రొజెక్ట్ మై సెల్ఫ్. ఐఎమ్ ద డబ్బింగ్ రైటర్ ఫర్. క్రెడిట్స్ వేయటము, పేర్లు వేయటము జరుగుతుంటుంది. ముందో లేకపోతే వెనకో టైటిల్స్ వేస్తారు. ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు డబ్ చేసి డ్యూ క్రెడిట్స్ ముందే టైటిల్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పాన్ ఇండియా అవుతుంది ప్రతి సినిమా. దీనివల్ల ఏంటంటే ప్రొడక్షన్ వాళ్ళకి ఎవరు చేశారో తెలియదు. ఎందుకంటే వాళ్ళు దేర్ ఇంట్రెస్ట్ అవుట్పుట్ కావాలి కాబట్టి అవుట్పుట్ తీసుకుంటారు. తెలుగు ప్రశ్నలు నమస్తే. బాక్స్ ఆఫీస్ దగ్గర కాసులు వర్షం కురిపిస్తున్నటువంటి మహా అవతార్ నరసింహ దాదాపు 220 కోట్లు ఇప్పటికి ప్రస్తుతానికి 15 నుంచి 40 కోట్లు బడ్జెట్ అని దాని మధ్యలో ఉంటుందని చెప్పి తెలుస్తుంది. హోంబాలి ఫిల్మ్స్ నుంచి బయటకు వచ్చిన సినిమా ఇది, యానిమేషన్ పిక్చర్. థియేటర్ వైపు జనాల పరుగులు తీస్తున్నారు ఇండియా వైడ్, ప్రపంచవ్యాప్తంగా. దాదాపు 220 కోట్లు అంటే ఈ మధ్యకాలంలో ఇంత రెస్పాన్స్ ఎక్కడా కూడా మనం చూడలేదు. దానికి సంబంధించి తెలుగులో మాటలు రాసినటువంటి వ్యక్తి శ్రీనివాస వెంకటేశన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ నాకు క్లారిఫికేషన్ అండి. చెప్పండి. ఇక్కడ తెలుగులో మాటల రచయితగా చాలా మాధ్యమాల్లో వేరే పేర్లు వినపడుతున్నాయి. ఏంటి ఈ క్రెడిట్స్ సంబంధించి ఈ డిస్కషన్ ఎందుకు అవుతుంది? దాని గురించి చెప్తున్నానండి. ఇప్పుడు సోషల్ మీడియాలో పేర్లు ఏవో వినిపిస్తున్నాయి. నేను ఐ డోంట్ గో ఫర్ దట్. ఓకే, వేరే పేర్లు వినిపిస్తున్నాయి. బేసికల్గా ఈ సినిమాకి డైలాగ్ రచయిత, తెలుగులో డైలాగ్స్ రాసింది నేను. ఓకే, ఇది డబ్బింగ్ సిస్టమ్ గురించి మీకు ముందు చెప్తాను. డబ్బింగ్ ఎలా ఉంటుంది ఇది అసలు. అవునవును, ఇది ఇంటరప్ట్ అవుతుంది జస్ట్. ఇది హోంబాలి ఫిల్మ్స్. ఇది హోంబాలి ఫిల్మ్స్ వాళ్ళు అవును దీన్ని తీశారు. ఫస్ట్ హిందీ వర్షన్లో తీశారు దాన్ని. హిందీలో చేశారు. ఆ హిందీ వర్షన్ని వాళ్ళు అవుట్ సోర్స్ చేశారండి. ఓకే, వేరే వాళ్ళకి చేస్తారనమాట. మిగతా లాంగ్వేజ్ మలయాళం కానీ, తెలుగు కానీ, తమిళ్ కానీ వేరే వాళ్ళకి ఇస్తారు. అలాగే అవుట్ సోర్స్ చేయబడి ఇక్కడ మన హైదరాబాద్లో రియల్ లైఫ్ సౌండ్స్ అని ఒక డబ్బింగ్ కంపెనీ ఉంది. బివి రమణయ్య గారిని దానికి డబ్బింగ్ డైరెక్టర్. ఆయన త్రూ ఈ పిక్చరుకి పనిచేయడం చేయడానికి అవకాశం వచ్చింది నాకు. ఓకే, ఇది రఫ్గా సెప్టెంబర్లో వాళ్ళు నాకు ఈ పని చెప్పారు, పని చేయమని చెప్పి. నేను సెప్టెంబర్లోనే ఈ డబ్బింగ్ స్క్రిప్ట్ రాయడం కానీ పూర్తి చేయడం జరిగింది. త్వరగానే వాళ్ళు డబ్బింగ్ పెట్టుకున్నారు, డబ్బింగ్ కూడా చేశారు. ఒక క్యారెక్టర్ మాత్రం చెన్నైలో చేసినట్టు చెప్పారు, ప్రహ్లాదుడి క్యారెక్టర్. ఎందుకంటే ఇక్కడ వాయిస్ సూట్ కాలేదని. ఓకే, దాదాపు నా స్క్రిప్ట్లో యాస్టీజ్గా డైలాగ్స్ దాదాపుగా కొద్దిపాటి మార్పులతో తెలుగు చేశారండి. ఇందులో ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రీ డైరెక్టర్ అశ్విన్ కుమార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇటువంటి గొప్ప సినిమాని మన ప్రేక్షకులకు అందించారు. అదేవిధంగా హిందీలో డైలాగ్స్ అద్భుతంగా రాసినటువంటి శ్రీ జయపూర్ణదాస్ గారు, వారికి సహకరించిన వారు, ప్లస్ ఆ సినిమా ప్రొడ్యూసర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒరిజినల్ డైలాగ్స్ రాసింది ఆయన. ఒరిజినల్ డైలాగ్స్ రాసింది హిందీ డైలాగ్స్ జయపూర్ణదాస్ గారు అండి. ఈ సినిమాని మొదటగా హిందీలో డబ్ చేశారు. హిందీలో డబ్ చేసి హిందీ వర్షన్ త్రూ మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ ఈ 4 భాషల్లో డబ్ చేశారండి. ఓకే, ఈ డబ్బింగ్ ప్రాసెస్లో భాగంగా దీంట్లో హోంబలే వాళ్ళు బయట అవుట్ సోర్స్ చేస్తారు. వాళ్ళు మీకు హిందీ ఇచ్చి తెలుగులో రాయమన్నారు అన్నమాట. అది నాకు ఇక్కడ రియల్ లైఫ్ సౌండ్స్ అని ఒక సంస్థ ద్వారా నాకు వచ్చింది. నేను రాశాను. నేను ఇప్పుడు రావడానికి కారణం, పబ్లిక్లోకి రావడానికి కారణం ఏమిటంటే ఈ సోషల్ మీడియాలో కానీ బయట కానీ వేరే పేర్లు వినిపిస్తున్నాయి. సో నేను దాని గురించి డీటెయిల్గా పోదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఐ వాంట్ ప్రొజెక్ట్ మై సెల్ఫ్ బికాస్ ఐఎమ్ ద డబ్బింగ్ రైటర్ ఫర్ దిస్. ఈ సినిమాకి నేను రాసి. మీ దగ్గర ప్రూఫ్లు అంటే ఏముంటాయి? ఉన్నాయండి. నేను డిజిటల్ కాపీ నా దగ్గర ఉంటుంది. ఎందుకంటే స్క్రిప్ట్స్ అన్ని నేను చేసినవన్నీ నేను పెట్టుకుంటాను నా దగ్గర. అవి నా దగ్గర ఉంటాయి. మామూలుగా వీడియోస్ మాత్రం మా దగ్గర ఉండవు. పని అయిన తర్వాత అవి డిలీట్ చేసేస్తాం. ఎందుకంటే వాటికి రైట్స్ ఉంటాయి కాబట్టి డిలీట్ చేస్తాం.
మా రెఫరెన్స్ కోసం అంటే నేను చేసిన స్క్రిప్ట్స్ అన్నీ కూడా నేను నా దగ్గర పెట్టుకుంటానండి. ఓకే. ఏ స్క్రిప్ట్స్ అయినా చాలా వరకు ఇప్పుడు లేటెస్ట్ స్క్రిప్ట్స్ ఏవైతే నా దగ్గర ఉంటాయి. ఓకే. సో ఇది నేను డబ్బింగ్ ఫీల్డ్లోకి వచ్చి దాదాపు 15 సంవత్సరాలు అవుతుందండి. దాదాపు 15 సంవత్సరాలుగా నేను నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్కి, డిస్కవరీ ఛానల్కి, హిస్టరీ ఛానల్కి దాదాపు 1500కు పైగా డాక్యుమెంటరీస్ తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. ఎస్, అది చెప్దాం. ఒక మీ ప్రస్తావనకు వద్దాం. మహావతార్ నరసింహ కంప్లీట్ అయిన తర్వాత మీ ప్రస్తావనకు వద్దాం. అయితే ఈ మహావతార్ నరసింహ సంబంధించి మీరు వర్క్ చేశానన్నారు కదా. అవునండి. ఈ క్రెడిట్స్ వేయటము, పేర్లు వేయటము అని జరుగుతుంటుంది. ముందో లేకపోతే వెనకో టైటిల్స్ వేస్తారు. అవునండి. వాటిలో టైటిల్లో మీకు ఇవ్వలేదా? మీ క్రెడిట్స్ మీకు ఇవ్వలేదా? అంటే జనరల్గా ఇప్పుడున్న సిస్టమ్ ఏమిటంటే అండి, ఒకప్పుడు ఏదైనా ఒక లాంగ్వేజ్లో సక్సెస్ అయిన పిక్చర్ని వేరే లాంగ్వేజ్లో రైట్స్ కొనుక్కొని వాళ్ళు దాన్ని డబ్ చేసేవాళ్ళు. ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు డబ్ చేసి డ్యూ క్రెడిట్స్ ముందే టైటిల్స్ ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా ఒకప్పుడు రాజశ్రీ గారు కానీ, వెందలకంటి గారు కానీ, రామకృష్ణ గారు కానీ అలా వాళ్ళు ప్రొడక్షన్ కంపెనీస్ త్రూ వచ్చిన వాళ్ళు. ఓకే. కానీ ఇప్పుడు సిస్టమ్ మారిపోయిందండి. ఇప్పుడు పాన్ ఇండియా అవుతుంది ప్రతి సినిమా. కాబట్టి ఏం చేస్తున్న ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు తీసిన ప్రొడక్షన్ని అవుట్ సోర్స్ చేస్తున్నారు డబ్బింగ్ కంపెనీలకి. ఇప్పుడు డబ్బింగ్ కంపెనీలు ఒక కాంట్రాక్ట్ లాగా తీసుకుని వాళ్ళే సబ్ఎండింగ్ చేస్తున్నారు. తెలుగు ఒకరికి, తమిళ్ ఒకరికి, మలయాళం ఒకరికి ఇలా సబ్మిట్ చేస్తారు. ఓకే. అలా చేయడం వల్ల ఏమిటంటే ప్రొడక్షన్ కంపెనీకి ఈ ఎండ్ ఎవరైతే ఉన్నారో డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ, డబ్బింగ్ రచయితలకు కానీ వాళ్ళకి కనెక్షన్ లేకుండా పోతుంది. థర్డ్ పార్టీతో వస్తుంది, థర్డ్ పార్టీ లాగా వస్తుంది అన్నమాట. దీనివల్ల ఏంటంటే ప్రొడక్షన్ వాళ్ళకి ఎవరు చేశారో కూడా తెలియదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అవుట్పుట్ మాత్రం వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు దేర్ ఇంట్రెస్ట్ అవుట్పుట్ కావాలి కాబట్టి అవుట్పుట్ తీసుకుంటారు వాళ్ళు. జనరల్గా క్రెడిట్స్ ఇచ్చే అవకాశం కూడా లేదు. బికాజ్ ఇవాళ రేపు డిజిటల్ అయిపోయింది మొత్తం, మీకు తెలుసు. ఇప్పుడు ఒకసారి అది డిజిటల్ అయిన తర్వాత ఒక్క లాంగ్వేజ్లో టైటిల్స్ ఇవ్వడానికి వీలవుతుంది. ఎండ్ క్రెడిట్స్ కూడా కొన్నిసార్లు ఇస్తారు, కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వరు. ఇవ్వాలని కూడా ఏమి ఖచ్చితం ఏమీ లేదు అందులో. కాకపోతే ట్రాక్స్ మారుతున్నాయి. ఒక పిక్చరు మీరు బయట ప్లే చేసినప్పుడు లాంగ్వేజ్ ట్రాక్స్ మారుతున్నాయి తప్ప మీకు టైటిల్స్ యాజ్ ఇట్ ఈస్గా అన్ని లాంగ్వేజ్ ఒకే టైటిల్స్ ఉంటున్నాయి మీకు. ఒకవేళ ప్రొడక్షన్ కంపెనీ ఇఫ్ దే ఆర్ కన్సర్న్డ్ వీళ్ళ టైటిల్స్ ఇవ్వాలి, క్రెడిట్స్ ఇవ్వాలి అనుకుంటే అప్పుడు న్యాచురల్గా వాళ్ళు ఇస్తారు. జనరల్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కూడా, ఎందుకంటే అవుట్ సోర్స్ అవుతుంది కాబట్టి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఓకే. జనరల్గా సార్ ఇది జరుగుతూ ఉంది. దాదాపు ఇప్పటి వరకు 150 సినిమాల దాకా చేసి ఉంటాను. కొన్నిటికి క్రెడిట్స్ ఇచ్చారు, కొన్నిటికి ఇవ్వలేదు. వై ఇప్పుడు ఈ సినిమాకి ఎందుకు మీరు బయటికి రావాల్సి వచ్చింది? అదే చెప్పబోతున్నానండి. నేను ఇంతవరకు దాదాపు ఒక 150 ఇంగ్లీషు, హిందీ, తమిళ్ సినిమాలు తెలుగులో డబ్ చేశాను. మేజర్ పోర్షన్ ఇంగ్లీషేనండి. ఇంగ్లీష్లో మీకు అవెంజర్స్లో 1-2 సిరీస్లో 1-2, జంగిల్ బుక్, తర్వాత మీకు ఇంగ్లీష్లో ఇప్పుడు బ్యాడ్ బాయ్స్ అని ఒకటి వచ్చింది, కరాటే కిడ్ అని వచ్చింది రీసెంట్గా. తర్వాత హిందీలో దంగల్ అని వచ్చింది, అమీర్ ఖాన్ గారి పిక్చర్. దానికి తెలుగు డైలాగ్స్ నేనే రాశాను. దానికి లిరిక్స్ పాటలు రాసిన వారు రాజశ్రీ సుధాకర్ గారు, చెన్నైలో. ఆయనతో కలిసి చేశాను, అక్కడ చెన్నైలో వర్క్ చేశాను. తర్వాత కోలమావు కోకిల అని తమిళ్ పిక్చర్ తెలుగులో వచ్చిందండి. దాన్ని తెలుగులో కోకిల అని చేశాను, నయనతార మెయిన్ క్యారెక్టర్. దానికి తెలుగులో డైలాగ్స్ నేనే రాశాను. ఓకే. దాంట్లో ఎండ్ క్రెడిట్స్ ఇచ్చారు, చివరిలో వస్తాయి క్రెడిట్స్. కాకపోతే ఏంటంటేనండి ప్రేక్షకులకి మెయిన్ స్క్రీన్లో ఎవరు యాక్ట్ చేస్తున్నారు, ఎవరు వాళ్ళకి విజన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కానీ దీనికి ఎవరు రాశారు అంత తరువుగా సెర్చ్ చేసే అవకాశం ఉండదు. రచయితలు ఎప్పుడూ సైడ్ స్క్రీన్లోనే ఉంటారు. ఇప్పుడు గొప్ప గొప్ప సినిమాలకి రాసిన రచయితలైనా కూడా వాళ్ళు డైలాగ్స్ ఎవరు రాశారు ఎవరికి అనవసరం. డైలాగ్ ఎవరు కొట్టారంటే జనాలకు తెలుస్తుంది, పలానా హీరో కొట్టాడు, పలానా యాక్టర్ కొట్టాడని. డైలాగ్ ఎవరు రాశారు అనేది ఎవరికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే. పట్టించుకోరు కూడా, సామాన్య ప్రేక్షకులు అవసరం లేదు. దే ఎంజాయ్ ద డైలాగ్, బట్ దే ఆర్ నాట్ బాదర్డ్ హూ ఈజ్ రైటింగ్, ఎవరు రాశారని వాళ్ళకి అంత ఇది ఉండదు. కాబట్టి నేను ఎందుకంటే ఒక రచయితగా దాదాపు ఒక 150 సినిమాల్లో పనిచేసిన తర్వాత కనీసం ఒక లైమ్ లైట్లోకి వస్తే రచయితలనే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ సమస్యలు ఎట్లా ఉంటాయి జనాలకు తెలుస్తుంది. అంటే ఇక్కడ నేను ఎవరిని ఏమీ అంటం లేదండి, ఇక సిస్టమ్ ఉంది, ఈ సిస్టమ్ మనం ఫాలో అవుతున్నాం. ఈ సిస్టంలో రచయిత ఎప్పుడు ఏదో మూలం ఉంటాడు, రాసిస్తారు, డబ్బింగ్ అయిపోతుంది, జనం ఎంజాయ్ చేస్తారు, సక్సెస్ అవుతే సక్సెస్, లేకపోతే ఫెయిల్యూర్, పిక్చర్ అయిపోతే ఇది ఎవరి డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి. ఇక్కడ క్రెడిట్స్ అనేవి వచ్చేటప్పటికి ఏమిటంటే జనరల్గా
ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో ఏ లాంగ్వేజ్ అయినా కూడా వాళ్ళు డ్యూ క్రెడిట్ ఇవ్వాలి, ఎన్ క్రెడిట్ కాదు. ఓకే. అంటే టైటిల్స్లో వేసినా వేయకపోయినా కూడా బాబు నువ్వు బాగా చేసావు అని మెచ్చుకోవాలనేది ఉండాలండి. అది నేను కోరుకుంటున్నాను. ఓకే. ప్రొడ్యూసర్ దగ్గర గుర్తింపు కావాలి. మాకేమిటంటే డబ్బులు వస్తాయి, మేము బతుకుతుంటాం, జరిగిపోతుంటుంది. డబ్బులు ఇస్తారా? ఇస్తారండి, డబ్బులు ఇవ్వకుండా ఉండదు, డబ్బులు ఖచ్చితంగా ఇస్తారు. ఎగ్జాంపుల్ మహావతార్ నరసింహ డబ్బులు ఎంత ఇచ్చారు? సారీ, అది రివీల్ చేయకూడదు. కాకపోతే ఐఎమ్ సాటిస్ఫైడ్. ఎన్ని రోజులు కష్టపడ్డారు? నేను దాదాపు ఈ స్క్రిప్ట్కి 1 రోజులు పట్టిందండి నాకు. 1 వీక్లో రాస్తారు? 1 వీక్లో పట్టింది. ఎందుకంటే ఇది హిందీలో చాలా హై ప్రొఫైల్ హిందీ అండి. అది హిందీ ఏమిటంటే అది శుద్ధ హిందీ అంటారు. ఇప్పుడు మనం మహాభారత్ సీరియల్, రామాయణ సీరియల్ వింటామే, చాలా అద్భుతమైన డైలాగ్స్ అవి. తెలుగులో కూడా ఆ స్థాయిలో రాయాలి. అంటే మనకు సంస్కృత పదాలు ఉంటాయి, తర్వాత ఇందులో వేరే అన్య భాషా పదాలు ఉండవు. కాబట్టి ఆలోచించి జాగ్రత్తగా రాయాల్సి వస్తుంది, ఒక ఎత్తు ఒకటి. తర్వాత చాలామంది డబ్బింగ్ అంటే ఏదో ఆ లాంగ్వేజ్లో చూసి ఈ లాంగ్వేజ్లో రాసేసి ఏదో చెప్పించేయడం అనుకుంటారు. కాదు సార్, అది డబ్బింగ్ ఒక కళ. ఇది చాలామందికి తెలియదు. ఒక భాషలోని భావాన్ని మన భాషలో అద్భుతంగా ఆకట్టుకునేలా ఆ క్యారెక్టర్ ద్వారా మనం చెప్పించగలగడం అనేది చాలా గొప్ప విషయం. ఓకే. దీంట్లో 2 పార్శ్వాలు ఉంటాయి. ఒకటి రచయిత అండి. రచయిత ఆ భాషని, ఆ భావాన్ని పట్టుకుని ఇది తెలుగే, ఇది తెలుగులో చేశారు అనిపించేలా డబ్బింగ్ రాయగలగాలి. ఇది డబ్బింగ్ సినిమా అనిపించినప్పుడు డబ్బింగ్ సినిమా అది. ఇది స్ట్రైట్ సినిమా అనిపించింది అనుకోండి, ఆ క్రెడిట్ డబ్బింగ్ డైరెక్టర్ది, డబ్బింగ్ కళాకారులది, డబ్బింగ్ రచయితది. ఈ ముగ్గురి కృషి ఉంటేనే అది స్ట్రైట్ సినిమా అనిపించేంత ఫీల్ వస్తుంది మనకి. ఇప్పుడు సినిమాకి వెళ్ళాం, మనకు ఒక విధంగా ఏదో హిందీలోంచి చేసినట్టు ఉందో, వేరే భాష నుంచి చేసినట్టుందో అనిపిస్తే మనం అంత ఎంజాయ్ చేయం. ఇప్పుడు స్ట్రైట్ సినిమాని ఎంజాయ్ చేసినప్పుడు మనం చేయం. ఇప్పుడు డబ్బింగ్లో ఏమవుతుందంటే ఆ కృషి జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు దాదాపు నేను ఇన్ని సినిమాలకు పనిచేసినప్పుడు ఐ హ్యావ్ వాంట్ టు రెఫర్ 1 పర్సన్స్ నేమ్. నాకు బాగా సన్నిహితుడు ముప్పాళ్ళ సత్యనారాయణ గారు. నాకు చాలా అవకాశాలు ఇచ్చారు ఆయన సినిమాల్లో. ఈ డబ్బింగ్ అనేది ఎలా చేస్తారు, లిప్సింక్ ఎలా ఉంటుంది, ఆ భావం ఎలా జరగాలి, మా ఇద్దరి మధ్య ఒక వేవ్ లెంగ్త్ సెట్ అవుతుంది. నేను రాసిన దాన్ని కరెక్ట్గా ఆయన పర్ఫెక్ట్గా డబ్ చేస్తారు. ఓకే. మీరు ఇంగ్లీష్ సినిమాలకు వెళ్ళి, మా ఫ్రెండ్స్ చెప్పారు, నేను రాసిన ఇంగ్లీష్ సినిమాలకు వెళ్ళి ఇది తెలుగు సినిమాలా ఉంది అని వాళ్ళు మెచ్చుకున్నారు. అంటే వాళ్ళకి అంత పర్ఫెక్ట్గా నేను రాయగలిగాను, అంత పర్ఫెక్ట్గా ఆయన చెప్పించగలిగారు, అంత పర్ఫెక్ట్గా డబ్బింగ్ ఆర్టిస్టు కూడా చెప్పగలిగారండి. అది ఈ కాంబినేషన్ ఏదైతే ఉందండి, దట్ విల్ గివ్ యూ ద బెస్ట్ అవుట్పుట్. అంటే మనం క్వాలిటీ విషయాన్ని మాట్లాడితే మనం డబ్బింగ్ని కేవలం అనువాదంలా చూడకుండా మనం ఓన్ చేసుకుని మూల భాష నుంచి మనం దాన్ని సారాన్ని గ్రహించి తెలుగులో దాన్ని రీరైట్ చేస్తాం. ఇప్పుడు దీనికి వాడుక భాషలో తెలుగు కాదు, శుద్ధ హిందీ నుంచి శుద్ధ హిందీ నుంచి చేసామండి. ఇక్కడ ఏంటంటే మనకి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుంటాం. మచ్చు కొన్ని డైలాగులు చెప్పండి దీంట్లోవి, మీరు రాసిన డైలాగులు, మీ కళ నుంచి వచ్చిన డైలాగ్, తెలుగు డైలాగ్ అండి. ప్రహ్లాదుడు ఉంటాడు, ప్రభు నా వంటి ఒక సామాన్య రాక్షస బాలకునికి నీ దర్శన భాగ్యం లభించగలదా ప్రభు అని ఆర్తితో అడుగుతాడు. అది కూడా చక్కగా చెప్పించారు ఆ డైలాగ్ కూడా. అలాగా ఆ ఫీల్ ఉంటుందండి. తర్వాత ఒక హిరణ్యకశిపుడు కానీ హిరణ్యాక్షుడు కానీ అది వాళ్ళ ఆ క్రోధం కనిపించాలి ఆ భాషలో కూడా. ఇప్పుడు తెలుస్తుంది నక్క ఎవరో సింహం ఎవరో అంటాడు హిరణ్యాక్షుడు. హిరణ్యకశిపుడు అంటే స్తంభంలోంచి బయటపడి ఎవరు పడతా తెలియదు, పొట్టే ముందు అంటాడనమాట, ఎవరిని హరిని పిలువు చూస్తాను, ఇప్పుడు తెలుస్తుంది నక్క ఎవరో సింహం ఎవరో అంటాడు. అంటే ఆ పవర్ అనేది మనం హిందీ నుంచి అడాప్ట్ చేసుకుని తెలుగులో దాన్ని మనం సృష్టిస్తామండి. ఓకే. ఈ సృష్టించినప్పుడే మనకు ఆ స్క్రీన్లో ఆ గ్రాండ్యూర్ కనిపిస్తుంది, ఆ భాష దీనిలో ఇది గొప్పతనం కనిపిస్తుంది మనకి. చూసారా మీరు సినిమా? 2 సార్లు చూశాను ఆ సినిమా కాబట్టి. మీరు రాసిన డైలాగ్లా ఉంటుంది. ఎందుకంటే నేను ఎంజాయ్ చేయాలి, నాతో పాటు మా ఫ్యామిలీని తీసుకెళ్ళాను. ఎందుకంటే మా వాళ్ళకి తెలుసు. చిన్న ఉదాహరణ చెప్తాను నేను. నా డైలాగుల మీద మా పిల్లలకి చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ పిక్చర్ చేశానండి కొంతకాలం క్రితం. అది డబ్ చేశారు, థియేటర్కి రిలీజ్ అయిపోయింది, అది ఓటీటీలో కూడా వచ్చింది. మా అమ్మాయి తనకు తెలియదు నేను చేసినట్టు, తను చెన్నైలో ఉంటుందన్నమాట. తను ఓటీటీలో ఆ పిక్చర్ చూసి అడిగింది, నాన్న ఈ సినిమా నువ్వు చేసావా అని. ఏమ్మా అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నావు అని.
అందులో ఒక చిన్న పన్ యాడ్ చేశాను, ఇంగ్లీష్ పిక్చర్ అయినా కూడా. ఆ ఇంగ్లీష్లో తిడుతున్నాడు, యూ థీఫ్ అనేదో వాడిని ఓడ దొంగ ఉంటాడు, వాడు పైరెట్, వాడిని తిడుతుంది ఓడ దొంగ గధవా అనేది తిడుతుంది ఇంగ్లీష్లో. ఆ మీనింగ్ వచ్చారు. నేను తెలుగులో పన్ చేశాను దాన్ని. ఎలాగంటే మనం మామూలుగా దొంగ సచిన ఓడ అని తిడతారు, నేను ఓడ యాడ్ చేశా, ఓడ దొంగ సచిన ఓడ అంటుందన్నమాట. సో అట్లాంటి పన్స్ క్రియేట్ చేస్తాను ఇంగ్లీష్లో కూడా. అంటే మన నేటివిటీకి దగ్గరగా మన భాష అనిపించేలాగా చేస్తాను. ఓకే. సో అట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు మనం ఇంగ్లీష్ పిక్చర్ని చూసినప్పుడు ఇంగ్లీష్ పిక్చర్ని డబ్బింగ్ చేసినట్టుగా ఉండకూడదు, మన భాషలో ఆ కంటెంట్ని మనం చూస్తున్నట్టుగా. మక్కి ఉండదండి. చాలా మంది అనుకునేది ఏంటంటే అడాప్ట్ చేసుకోవాలి. చాలా మంది చేస్తారు, నేను ఒక్కడనే కాదు, అద్భుతమైన రచయితలు ఉన్నారు మనకి, చాలా మంది చేస్తారు, నేను ఒక్కడే నేను చెప్పట్లేదు. ఇప్పుడు తమిళ నుంచే చాలా మంది చేస్తున్నారు తెలుగులోకి, మంచి మంచి రచయితలు ఉన్నారు. వాళ్ళు దాన్ని ఓన్ చేసుకుని ఆ తెలుగులో ఆ ఫీలింగ్తో, నేటివిటీలో, స్లాంగ్స్తో వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. అది ఉంటేనే డబ్బింగ్ రైటర్ అండి. అది లేనప్పుడు డబ్బింగ్ రైటర్ కాదు. ఇది ట్రాన్స్లేట్ చేసి రాయించడం అనేది కాదండి. ఆ కంటెంట్ని తెలుగులోకి ఎలాగా ఒక నేటివ్ లాంగ్వేజ్, ఒక స్లాంగ్, ఒక గోదావరి స్లాంగ్లోనో లేకపోతే ఒక నెల్లూరు యాసలోనో అలాగే దాన్ని చేస్తారు. ఈ విషయంలో నేను ఒక విషయం చెప్తానండి, నాకు బాగా నచ్చింది. వెన్నెలకంటి రాజేశ్వరరావు గారు కమల్ హాసన్ పిక్చర్ తెలుగులో చేశారు ఒకటి, పోతురాజు అని వచ్చిన తెలుగులో, విరుమాండి అని తమిళ్ వర్షన్. విరుమాండికి యాక్చువల్గా వాళ్ళు తేని యాక్సెంట్ అంటారు, సదర్న్ మద్రాస్ అనమాట. అదొక విధంగా విచిత్రమైన తమిళ్ ఉంటుంది వాళ్ళు. ఆ కట్టు బొట్టు అంతా మనకి ఆ చిత్తూరు నెల్లూరు వరకు అదే పంచకట్టు అలాగే ఉంటుంది. దానికి వెన్నెలకంటి గారు తెలుగులో డైలాగ్స్ రాశారు, పక్కా నెల్లూరు యాసలో అండి. మనం సినిమా చూస్తే అది నెల్లూరులో తీసినట్టుగా అనిపిస్తుంది. ఈ విషయం వారిని కలిసినప్పుడు నేను చెప్పాను, సార్ అద్భుతంగా రాశారండి నెల్లూరు యాసలో అని. రవీంద్రభారతిలో కలిశారు ఆయన. అట్లాంటి మహానుభావులు నాకు ఇన్స్పిరేషన్ అండి. రామకృష్ణ గారు కానీ, ఒకప్పుడు రాజశ్రీ గారు కానీ, వాళ్ళు దాన్ని ఓన్ చేసుకుంటారు. డైలాగ్ని తెలుగులో ఎలా పలికించాలి. మీరు చేసిన సినిమాలు ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినాయి, ఈ మధ్య కాలంలో అంటే రీసెంట్గా ఇదండి. దీనికి ముందు నేను ఈ మధ్య జాపనీస్ యానిమేషన్ ఒకటి రామాయణం రిలీజ్ చేశాను. అది లెజెండ్ ఆఫ్ రామా అని 1993లో వచ్చింది కార్టూన్ సిరీస్. అది కార్టూన్ పిక్చర్ వచ్చింది, అప్పట్లో బాగానే సక్సెస్ అయింది. హిందీ వర్షన్ మాత్రం రిలీజ్ చేశారు. ఈ మధ్యగా రీమాస్టర్ చేశారు దాన్ని 4Kలో రీమాస్టర్ చేసి దాన్ని తెలుగులో తమిళ్లో కూడా చేశారు. దాన్ని తెలుగు డైలాగ్స్ నేను రాశాను జాపనీస్ యానిమేషన్ రామాయణకి. నా అదృష్టం ఏమిటంటే ఆ డైలాగ్స్ రివ్యూ చేసింది శ్రీ విజేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారి ఫాదరు. ఆయన దగ్గరికి వెళ్ళాను రివ్యూ కోసం. ఆయన కొన్ని సూచనలు చెప్పారు, ఇలా రాయండి, మాయాబజార్ టైప్లో ఉండాలి, మరీ గ్రాంధిగా ఉండొద్దు, వాడుక భాష ఉండొద్దు, మధ్యస్థంగా రాయండి అని చెప్పి నేను ఆయన సూచనలు పాటించి చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒక్కొక్క అక్షరం దిద్దుకుంటూ చాలా జాగ్రత్త రాశాను. ఆయన కూడా బాగుంది, డబ్బింగ్ బాగుందని చెప్పి మెచ్చుకున్నారు. అది ఒక ఆశీర్వాదం, శ్రీ విజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చినట్టు ఆశీర్వాదం అనుకుంటాను. సూపర్. రీసెంట్గా నాకు వచ్చిన క్రెడిట్ అంటే ఒక పెద్ద ఆయన దగ్గర మనం ప్రశంస పొందామనేది ఒక అదృష్టం అండి. బాలీవుడ్ సినిమాలు ఏం రాలా మీ దగ్గరికి? బాలీవుడ్ అండి ఇప్పుడు ఈ మధ్య కాలంలో బడేమియా చోటేమియా ఒకటి చేశానండి. బడేమియా చోటేమియా అంటే అక్షయ్ కుమార్ ఇతను టైగర్ ష్రాఫ్ చేశాను. అది పెద్దగా ఆడలేదు. అది సేమ్ ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్పాను కదా డబ్బింగ్ ఆయన రమణ గారు, ఆయన త్రూ చేశానండి. పిక్చర్ మోస్తరుగా బాగానే ఉంది, సక్సెస్ అయింది. అది మీకు ఇంతకు చెప్పినట్టు హిందీ అయినా తమిళ్ అయినా ఇంగ్లీష్ అయినా దాన్ని ఓన్ చేసుకుని తెలుగులో నా పద్ధతిలో దాన్ని ప్రజెంట్ చేస్తాను. నా అదృష్టం కొద్దీ నా సర్కిల్లో డబ్బింగ్ డైరెక్టర్స్ కానీ డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ వాళ్ళకి ఆ స్క్రిప్ట్ని బాగా ఎలా ఎంతమంది ఉంటారండి ఇలా తెర వెనక చాలామంది ఉంటారు, గుర్తింపు లేకుండా ఉండొచ్చు మేబీ. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, ఓటీటీలో కొన్ని వందల సినిమాలు వస్తున్నాయి, వెబ్ సిరీస్లు వస్తున్నాయి, చాలామంది రాస్తున్నారు. నేను పేర్లు తెలియవు, ఇలాగే అవుట్ సోర్స్ చేస్తారు, రాస్తారు, అవి సక్సెస్ అవుతాయి. ఇప్పుడు రైటర్ గురించి పెద్దగా ఇప్పుడు కాదు ఎప్పుడు ఎవరు అంత సీరియస్గా తీసుకోరు, అన్లెస్ అదర్ వాళ్ళు ఒక హై ప్రొఫైల్ ఇది ఉంటే తప్ప వాళ్ళకి పెద్దగా దాని గురించి ఇది ఉండదు. ఇప్పుడు మామూలుగా నేను ఇప్పుడు రామకృష్ణ గారని చెప్పాను, వెన్నకంటి రాజేశ్వర గారని చెప్పాను, రాజశ్రీ గారని చెప్పాను. పాత తరం వాళ్ళకి వాళ్ళు ఎవరో తెలియదు, కానీ అద్భుతమైన రచయిత వాళ్ళు. డబ్బింగ్ రచయితల్లో నాకు రాజశ్రీ గారు గురువు గారు. అంటే చిన్నప్పటి నుంచి నాకు ఆయన సినిమాలు చూస్తూ ఒక ఇది ఉండేది, ప్యాషన్. ఎప్పటికైనా సినిమా రాస్తే రాజశ్రీ గారిలాగా రాయాలి, అంత పక్కాగా ఈ తెలుగులా అనిపించేలా రాయాలి.
ఆ తర్వాత వెన్నెలకంటి గారు కానీ లేకపోతే రామకృష్ణ గారు కానీ. మీకు ఎన్ని లాంగ్వేజ్లు వచ్చు? నేను 4 లాంగ్వేజ్ వచ్చండి నాకు. తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, హిందీ. మొత్తం ప్యూర్గా? తమిళ్ నా మాతృభాష, తెలుగు నా రెండో మాతృభాష. ఓహో, మీరు తమిళనాడు వేలూరు సైడ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాము మేము, దాదాపు మా తాతగారి హయాంలోనే. ఓహో. కాకపోతే మేము బేసికల్గా తమిళనాడు నుంచి వచ్చినా కూడా మాకు వేలూరు సైడ్ తెలుగు బాగా ప్రాచుర్యం ఉంటుంది. మా అమ్మగారు వీళ్ళంతా తెలుగు మీడియం చదువుకున్న, తెలుగులో మంచి పాండితం. ఇంట్లో తెలుగు ఉత్తరాలు రాసుకోవడం, చదవడం, పుస్తకాలు, తెలుగు పత్రికలు, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, చందమామ, బొమ్మరిల్లు, తెలుగు కనిపించింది. మాట్లాడుకోవడం వరకే తమిళ్, మిగతా అంతా తెలుగులోనే సాగేది. ఓకే. అలాగే చిన్నప్పటి నుంచి నాకు ఆ భాష మీద అంటే మా అమ్మగారి ద్వారా ఒక పట్టు ఏర్పడింది. నేను దాదాపు 14 ఏళ్ల వయసు నుంచే కవితలు, కథానికలు, స్కిట్స్ రాయడం మొదలుపెట్టాను. మీ ప్రధానమైన వృత్తి ఏంటి? ఇదేనా లేకపోతే ఇంకేమైనా? లేదండి, నేను బేసికల్గా జర్నలిస్ట్. నేను మీరు జర్నలిస్ట్. 92లో ఈ ఫీల్డ్లోకి వచ్చాను, జర్నలిజం ఫీల్డ్లోకి. 90 చిన్న చిన్న పత్రికలో చేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ వనస్థలి టైమ్స్ అని ఒకటి ఉండేదండి వనస్థలిపురంలో, దానికి ఒక ఉపసంపదగా చేరాను. వేరే వాటికి నేను రాసేవాడిని, ఆర్టికల్స్ రాసేవాడిని. దాని తర్వాత సినిమా జర్నలిస్ట్గా కూడా కొంతకాలం పనిచేశాను. సంతోషం మ్యాగజైన్ లాంచింగ్ నుంచి ఒక 6 నెలల పాటు సురేష్ కొండరెడ్డి గారి దగ్గర పనిచేశాను. తర్వాత నంబర్ 1 అని ఒక సినిమా పత్రిక వచ్చింది బాలరెడ్డి గారిది, ఆయన దగ్గర కూడా 6 నెలలు పనిచేశాను. తర్వాత నాకు ఢిల్లీ పత్ర ప్రకాశన్ అని చెప్పి ఢిల్లీ బేస్డ్ పబ్లిషింగ్ హౌస్, విమెన్ సరా గ్రూప్, వాళ్ళ గ్రూప్లో చేరానండి. 4 ఏళ్ల పాటు పనిచేశాను. అక్కడ హిందీ టు తెలుగు ట్రాన్స్లేషన్ కంటెంట్ ఎక్కువ ఉండేది మాకు. గృహశోభ అని ఒక హిందీ పత్రిక వచ్చేది. తర్వాత సరస్ సలీల్ అని ఒక హిందీ పత్రిక వచ్చేది. దాంట్లోంచి వ్యాసాలు, కథలు ఇవన్నీ కూడా హిందీలోంచి తెలుగులోకి రాయడం నాకు ఎక్కువగా అక్కడ అలవాటైంది. హిందీ భాష ముందు వచ్చు, కానీ నాకు నా స్కిల్ డెవలప్ చేసుకోవడానికి అదొక బేస్ ఇదైందనమాట. ఇప్పుడు పూర్తిగా ఇంకా ఈ ప్రొఫెషన్ ఉన్నాను. రైటర్గా, జర్నలిస్ట్గా అఫ్కోర్స్ నేను అక్రెడిటెడ్ జర్నలిస్ట్ అంటారు నన్ను. ఒక చిన్న పత్రికకి గౌరవ సంపాదకుడిగా ఉంటున్నాను, మీడియం క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ అని ఒక ఇంగ్లీష్ పత్రికకి. అది ఊరికే నాకు ఒక ఆర్టికల్స్ ఏమైనా ఇస్తాను వాళ్ళకి. మేజర్ ప్రొఫెషన్ అయితే నాకు ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్, ఓటీటీ కంటెంట్ ఇవన్నీ మెయిన్ చేస్తూ ఉంటాను నేను. ఇప్పుడు డబ్బింగ్ అంటే చిన్నయే కాదు, పెద్ద పెద్ద సినిమాలు బాలీవుడ్ నుంచి అయినా పెద్ద పెద్ద సినిమాలన్నీ వస్తున్నాయి. అన్ని దగ్గర వర్క్ ఉంటుందా? మనతో నెలంతా వర్క్ ఉంటుందా? ఏమీ లేదు, వర్క్ ఏం లేదు. దాదాపు 2007 నుంచి ఫుల్ ఫ్లెడ్జెడ్ చేస్తున్నాను. 2007లో ఆర్టీవీ అని ఒకటి ఉండేదండి, రాయుడు టెలివిజన్. వాళ్ళకి ఫస్ట్ కంటెంట్ ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళకి సీరియల్స్కి కానీ, వాళ్ళకి డెల్ఫీ అనే కార్టూన్ సిరీస్ ఉండేది. తర్వాత వాళ్ళ సొంత ప్రొడక్షన్లో అప్పట్లో లవ్ కుష్ అని ఒక యానిమేషన్ వచ్చిందండి. అది పెద్దగా సక్సెస్ కాలేదు. అది యాక్చువల్ తెలుగు స్క్రిప్ట్. అది తెలుగు స్క్రిప్ట్ రాసుకున్నారు ధవళ సత్యం గారిని, దానికి డైరెక్టర్ కమ్ స్క్రిప్ట్ రైటరు. దానికి వాళ్ళు ఇంగ్లీష్ వర్షన్ కావాలని అడిగారు. స్క్రిప్టింగ్ మొత్తం ఇంగ్లీష్లో కావాలి, ఎందుకంటే దాని యానిమేషన్ మొత్తం ఫిలిప్పీన్స్లో అయింది. సో ఆ విధంగా నాకు ఈ ప్రొడక్షన్ సైడ్ స్క్రిప్టింగ్ రాయడం అంటే ఈ కెమెరా మూమెంట్స్ ఇవన్నీ కూడా దాంట్లో. తెలుగు వేరే లాంగ్వేజ్కి ఏమైనా రాశారా? తెలుగులోంచి ఒక్క లాంగ్వేజ్ ఒక డాక్యుమెంటరీ రాశానండి. కాట్రగడ రవితేజ గారు డైరెక్టర్, ఆయన డాక్యుమెంటరీస్ తీసేవారు. అప్పట్లో ఆయన వయోజన విద్య కోసం చిలక నేర్పిన పాఠం అని 2004లో ఒక తెలుగు డాక్యుమెంటరీ తీశారు. అది యాక్చువల్లీ నేషనల్ డీడీ టెలికాస్ట్ కోసం హిందీలో చేయాల్సి వచ్చింది. సో ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైము తెలుగు నుంచి హిందీకి చేశాను. హిందీలో పట్టుంది. దాంట్లో ఒక వాయిస్కి నేనే డబ్బింగ్ చెప్పాను, హీరో వాయిస్కి క్యారెక్టర్ నేనే చెప్పాను. అది నేషనల్ డీడీలో టెలికాస్ట్ అయింది. అప్పట్లో 2004లో టెలికాస్ట్ అయింది. ఓకే, సూపర్ అండి. మ్యాక్సిమం ఇంగ్లీష్ నుంచి తెలుగు. ఇంగ్లీష్ సినిమాలు ఏం రాశారు? ఇంగ్లీష్ సినిమాలు అంటే ఇంకా జుమాంజీ అండి, జుమాంజీ ఒకటి రాశాను. బ్యాడ్ బాయ్స్ అని రీసెంట్గా పిక్చర్ వచ్చింది సిరీస్, దాని 3 సిరీస్ రాశాను. తర్వాత అవెంజర్స్ సిరీస్లో 1-2 రాశాను, మిగతా వేరే వాళ్ళతో రాయించాను. అవెంజర్స్ 1-2 అంటే ఇన్ఫినిట్, అవెంజర్స్ ఇన్ఫినిట్ దాని ముందు రాశాను. తర్వాత సూపర్ మ్యాన్ వర్సెస్ బ్యాట్మెన్ ఒకటి వచ్చింది. తర్వాత స్పైడర్ మ్యాన్ సిరీస్ కొన్ని రాశాను నేను. ఇట్లాగా కొంచెం చెప్పుకోదగ్గ స్థాయిలో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయండి. బ్లాక్ బస్టర్ రఫ్లీ ఒక 50 దాకా ఉంటాయి ఇంగ్లీష్లో, మిగతావన్నీ నార్మల్ ఇంగ్లీష్ మూవీసే. ఓకే, ఇప్పుడు వీళ్ళ సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వీళ్ళ లేదండి, సల్మాన్ ఖాన్ గారిది రాయలేదు హిందీ సార్. హిందీలో బ్లాక్ బస్టర్ ఒకే ఒక బ్లాక్ బస్టర్ నేను చేసింది దంగల్. ఓకే ఓకే, అమీర్ ఖాన్ గారిది. అది చెన్నైలో చేశాను. దానికి వెండా రాజశ్రీ సుధాకర్ గారు వారి దగ్గరే చేశాను. అది
లిరిక్స్ రైటర్ ఆయనే దానికి, డైలాగ్ సహకారం నేను అందించాను. ఓన్లీ డైలాగ్ ఇప్పుడు డైలాగ్స్ వరకు నేను అందించాను. అది యాక్చువల్లీ డిజ్నీ ప్రొడక్షన్ అండి, అది డిజ్నీ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు వాళ్ళు. అక్కడ వాళ్ళకి వెండర్షిప్ వచ్చింది, దాని త్రూ నేను చెన్నైలో ఉండి ఈ వర్క్ చేశాను. ఓకే. తర్వాత అదే టైంలో సైమల్టైన్గా టర్మినేటర్ ఓల్డ్ వర్షను మళ్ళీ రిలీజ్ చేశారు, ఆ తెలుగు చేశాను అదే టైంలో. దంగల్ అది సైమల్టైన్స్గా చేశాను నేను. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటుంటే ఓటీటీ సంస్థల్లో కూడా, ఓటీటీలో కూడా చాలా కంటెంట్ ఉంటుంది. దానికి కూడా ఇప్పుడు డిస్నీ లాంటివి, లేకపోతే మరి జంగిల్ బుక్లు ఇట్లాంటి పిల్లలకే పరిచయం అయినాయి. అవి కూడా ఏమైనా రాశారా? జంగిల్ బుక్ థియేట్రికల్ పిక్చర్కి రాశాను అది. జంగిల్ బుక్ మీరు రాశారా? జంగిల్ బుక్ నేను రాశాను, అది డిజ్నీ వాళ్ళ ప్రొడక్షన్ అది. ఓకే. దాంట్లో మీకు ఇదే నేటివిటీ అని చెప్పాను. దాంట్లో మ్యాన్ కబ్ అంటుంది, అంటే పిల్లవాడిని మౌగ్లీని మ్యాన్ కబ్ అంటారు. తెలుగులో నేను ఖాయం చేసిన పదం మనిషి కూన. జంతువులని అలాగే అంటాయి మౌగ్లీని, మనిషి కూన, మనిషి కూన అంటాయి. సో అది ఆ ఖాయం చేసిన పదం పాపులర్ అయింది. అంటే అది ట్రూ ట్రాన్స్లేషన్ ఉండొచ్చు. కబ్ అనేది కూన, మ్యాన్ కబ్ అంటుంది. సో తెలుగులో మనిషి బిడ్డ, మనిషి పాప, ఇట్లా రకరకాలు అనుకోవచ్చు. అవును. మామూలుగా జంతువుల్లో వాటిని కూన అనడం అలవాటు. అవి జంతువులు కాబట్టి మనిషికి పుట్టింది మనిషి కూన. సో అది ఖాయం చేశాను, అది చాలా పాపులర్ అయిందండి ఆ పిక్చర్లో. తర్వాత ఆ క్యారెక్టర్స్ కూడా అన్నీ చాలా అద్భుతంగా చెప్పారు. దానికి డబ్బింగ్ డైరెక్టర్ సత్యనారాయణ గారు ఒక క్యారెక్టర్ చెప్పారు, ఆ మిగతా అన్ని క్యారెక్టర్స్ కూడా దాంట్లో బాగున్నాయి. ఈ మధ్య కాలంలో డబ్బింగ్ అంటే ఎక్కువ పాపులర్. ఇప్పుడు ముఫాసాకి మహేష్ గారు చెప్పడం, ఇట్లా బ్రహ్మానంద గారు, ఆలీ గారు స్టార్స్తో చెప్పిస్తున్నారు. నేను అవెంజర్స్ ఇన్ఫినిట్ స్టోన్కి రాసినప్పుడు దానికి రాణా దగ్గుబట్టి గారు ఒక విలన్ క్యారెక్టర్ చెప్పారనమాట. ఓకే. అదొక ప్రైడ్. మీరు రాసిన డైలాగ్ ఒక మంచి స్టార్ బాహుబలి విలన్ చెప్పారు, అది కూడా నాకు ఒక హ్యాపీ అనిపిస్తుంది అనమాట. పెద్ద స్టార్స్ కూడా డబ్బింగ్ జరుగుతున్నప్పుడు మీరు రాసిన డైలాగులు ఒకవేళ రచయితల దగ్గర ఉంటారు, డబ్బింగ్ జరుగుతున్నప్పుడు కొన్నిసార్లు పిలుస్తారండి రివ్యూకి. అంటే కొంచెం కష్టంగా ఉన్న డైలాగ్స్ పిలుస్తారు. చాలా మట్టుకు డబ్బింగ్ డైరెక్టర్స్ అంటే డైలాగ్ మీద పట్టున్న వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఇన్ కేస్ కొంచెం ఎక్కడన్నా లిప్ సింక్ ప్రాబ్లం వస్తుంది, ఆ లెంగ్త్ సరిపోవట్లేదు, అట్లాంటి ఇబ్బంది ఉన్నప్పుడు రైటర్స్ ఇన్వాల్వ్ అవుతారు. అట్లాంటి టైంలో నేను స్టూడియోలో కూర్చొని చేస్తాను, ఆ కరెక్షన్స్ కానీ అవి కానీ అక్కడ చేసుకుంటాను. ఎందుకంటే ఆ వాయిస్కి తగ్గట్టు, ఆ లిప్కి తగ్గట్టు ఉండాలి అక్కడ అనమాట. ఓకే. ఆ న్యాచురల్ అవుట్పుట్ రావాలి అక్కడ. ఎస్. ఇప్పుడు నాకు ప్రపంచానికి పరిచయం లేని వ్యక్తులు పని చేస్తారు, వెనకుండిపోతారు. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా? చాలామంది ఉంటారండి. అంటే ఏంటి వాళ్ళందరి గొంతుగా ఏంటి, అసలు ఏముంటుంది వాళ్ళ లోపల? ఒకటండి, ప్రతి జీవి, ఈ లోకంలో పుట్టిన ప్రతి జీవి తనకంటూ ఒక గుర్తింపు కోరుకుంటుంది. అది ఏదో ఒక సందర్భంలో. అంటే జీవితకాలం అందరూ సూపర్ స్టార్లు అయిపోరు, అందరూ సూపర్ రచయితలు అయిపోరు. కాకపోతే గుర్తింపు కోసం తాపత్రయం అనేది అది ప్రతి జీవిలో ఉంటుంది కూడా, ప్రతి చిన్న వ్యక్తిలో కూడా ఉంటుంది. సమాజంలో ఒక మామూలు సామాన్యమైన పని చేసుకునేవాడైనా కూడా నాకు ఏదో రకంగా గుర్తింపు కావాలి, ఆ తాపత్రయం ఉంటుంది. మరి ఇప్పుడు ఇంతమంది మనోవేదన గురి అవ్వట్లా? వేదన అని చెప్పకూడదు సార్, బాధపడుతుంటారా? అంటే ఇప్పుడు బాధపడడం అంటూ ఉండదండి. ఈ ప్రొఫెషన్ ఏంటంటే మేము రాసాం, మాకు డబ్బులు ఇచ్చారు, తృప్తిగా ఉందని. కానీ ఇంతవరకు ఎక్కడ ఏంటంటే ఇది ఈ క్రెడిట్స్ ఎక్కడో ఎవరు వేరే వాళ్ళు రాశారని ఎక్కడా రాలేదు. ఒకవేళ అదే సందర్భాలు వచ్చినా కూడా అంత పట్టించుకోలేదు ఇంతకుముందు. ఎందుకంటే ఏదో నడుస్తుంటుంది, ఎందుకంటే డబ్బింగ్ ఫీల్డ్ అట్లాంటిది. ఎందుకంటే స్టార్టింగ్ ఎక్కడో ఉంటుంది, ఎండింగ్ ఎక్కడో ఉంటుంది, ఎవరెవరో ఇన్వాల్వ్ అవుతారు, కొన్ని వందల మంది ఇన్వాల్వ్ అవుతారు. అంత టైం ఉండదు, ఎవరికి క్రాస్ చెక్ చేసుకోవడానికి టైం ఉండదు. వరల్డ్ ఈజ్ బిగ్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే నేను యాక్చువల్లీ నరసింహ రిలీజ్ అయిన దగ్గర నుంచి, మహావతార్ నరసింహ రిలీజ్ దగ్గర నుంచి నా కాంటాక్ట్స్, నా కొలీగ్స్ ఉన్నారు జర్నలిస్టులు, ఇలా చెప్పాను, ఇట్లా నేను ఐ వాంట్ టు కమ్ ఇన్ టు లైమ్ లైట్ అట్లీస్ట్ ఫర్ వన్స్. ఎందుకంటే నేను ఆ క్రెడిట్ సొంతం చేసుకోవాలనుకుంటున్నాను చెప్పాను. ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్ యాక్చువల్, అది జరుగుతుంది. ఈ లోపు ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్ ఏదో వచ్చింది, వేరెవరో రాశారని చెప్పని. సో ఐ థాట్ ఓకే, ఎందుకు వచ్చింది, లేకపోతే ప్రేక్షకులు తప్పుగా అర్థం చేసుకున్నారా, ఇంకోలా అర్థం చేసుకున్నా నాకు తెలియదు. సో ఐ వాంటెడ్ టు కమ్ ఇన్ టు లైమ్ లైట్ సో దట్ ఎవరు రాశారని ఒక క్లారిటీ ఇవ్వడానికి వచ్చాను. అంతేగాని నేను ఎవరిని సైడ్ లైన్ చేయడానికో కించపరచడానికో ఎవరికి దురుద్దేశాలు ఆపాదించడానికి రాలేదు. ఈ ప్రాసెస్ జరుగుతుంటుంది ఇంత పెద్ద దీంట్లో.
ఆయన ఎక్కడో, ప్రొడక్షన్స్ వాళ్ళు ఎక్కడో ఉంటారు, డబ్బింగ్ థియేటర్స్ ఎక్కడో ఉంటాయి, రైటర్ ఎక్కడో ఉంటాడు, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసేవాళ్ళు ఎక్కడో ఉంటారు. స్ట్రైట్ తెలుగు సినిమా అవకాశాలు రాలే ఇప్పుడు? స్ట్రైట్ ఒక సినిమా చేశానండి 2004లో, స్క్రీన్ ప్లే రాశాను. ఆయన స్మాల్ టైం ప్రొడ్యూసర్ రాజమౌళి గారిని ఉండేవారు అంబర్పేటలో. తరుణ్ని హీరోగా పెట్టి పిక్చర్ చేద్దాం అనుకున్నారు. దానికి 2 పాటలు రాశాను నేను. స్క్రీన్ ప్లే అంతా చేశాను, సింగిల్ లైన్ ఆర్డర్ చేసుకున్నాను దానికి. ఆయన అనుకోకుండా ఆయన యుఎస్ వెళ్ళాల్సి వచ్చింది, ఎన్ఆర్ఐ ఆయన. అది వాయిదా పడింది, అలాగే అది డిస్కంటిన్యూ అయిపోయింది. తర్వాత స్ట్రైట్ సినిమా గురించి ఆలోచించేంత సమయం నాకు దొరకకుండా వరుసగా నాకు ఈ డబ్బింగ్ కెరీర్ కంటిన్యూ అయిపోయింది. ఎక్కడ గ్యాప్ లేదు. ఒక ఓటీటీ సిరీసో, వెబ్ సిరీసో, సినిమానో, థియేట్రికలో, అదో ఇదో ఒకటి కంటిన్యూ అవుతూనే ఉంది. ఆల్మోస్ట్ నేను వారంలో 7 రోజులు ఎంగేజ్గా ఉంటాను. పని లేదు లేని రోజునే నాకు ఖాళీ. ఓటీటీ సంస్థలు కూడా మంచి పేమెంట్లు ఇస్తున్నాయండి సినిమాల కంటే? ఓకే, సినిమా వాళ్ళు కూడా ఇస్తారు. అండ్ ఓటీటీ డైరెక్ట్, ఇది కూడా చెప్పాను కదా, ఓటీటీలు అయినా కూడా వాళ్ళు అవుట్సోర్స్ చేస్తారు మొత్తం. నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ, ఏ సోనీ లైవ్ కానీ, ఎవరైనా జీ కానీ, వాళ్ళు అవుట్సోర్స్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఇంత టైం ఉండదు, ప్రతిదీ పట్టించుకోలేరు. ఇంత బడ్జెట్ ఇచ్చేసేసి దీంట్లో మాకు తెలుగు, తమిళ్ 2-3 భాషల్లో కావాలి. సో ఈ వెండర్స్ దాన్ని తీసుకుని సబ్వెండ్ చేస్తారు. ఇప్పుడు నేను తమిళ్ వెండర్ని, నాకు తమిళ వరకు నేను చేసుకోగలుగుతాను. నేనేం చేస్తాను, తెలుగులో 1, 2, 3 ఎవరు బాగా చేస్తారు పలానా వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు డబ్ చేసి మళ్ళీ వీళ్ళకి ఇస్తే వీళ్ళు వాళ్ళకి సబ్మిట్ చేస్తారు. ఇది ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఇదే విధంగా మహావతార్ నరసింహ కూడా ఇది అవుట్సోర్స్ ప్రాసెస్లో జరిగింది. ఎందుకంటే ప్రొడక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా ఇందులో ఇన్వాల్వ్ కారు. వాళ్ళు అవుట్సోర్స్ చేసేసి బయట వాళ్ళతో చేయిస్తారు. ఇది నార్మల్ ప్రాసెస్. దీంట్లో ఎవరి తప్పు లేదు, ఎవరి ఒప్పు లేదు, అదొక ప్రాసెస్ అంటే. ఆ ప్రాసెస్లో మనం కంటిన్యూ అవుతున్నాం. కాకపోతే ఏమిటంటే, సరే ఇప్పుడు డ్యూ క్రెడిట్ అంటారు. ఎండ్ క్రెడిట్ ఇస్తామా లేదా తర్వాత విషయం. ఒక డ్యూ క్రెడిట్ అనేది ఒక రచయితకి ఒక చిన్న ఆశ ఉంటుంది ఎప్పటికైనా కూడా. హీ వాంట్స్ టు కమ్ ఇన్ టు లైమ్ లైట్ ఎట్ సమ్ టైమ్. సో దట్ ఈస్ ది చాయిస్ అంతే. ఇప్పుడు దీనివల్ల ఫర్దర్గా ఏమైనా అవకాశాలు ఎక్కువ వస్తాయి తక్కువ వస్తాయి నేను చెప్పలేను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏదో ఇది సక్సెస్ అయింది. ఈ సక్సెస్లో నాదొక ఉడతా సహాయం అనుకుంటున్నాను. ఉడతా భక్తిగా స్వామి నరసింహస్వామికి నాకు తోచినంతగా ఒక స్క్రిప్ట్ ద్వారా నేను సేవ చేయగలిగానని ఒక ఆనందం ఉంది తప్ప దీని గురించి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఆ ఫీల్తోనే రాశాను నేను. ఆ పిక్చర్ నాకు వచ్చినప్పుడు లక్ష్మీ నరసింహస్వామి నాకు ఇచ్చిన ప్రసాదం అనుకున్నాను. రామాయణం వచ్చినప్పుడు కూడా అదే ఫీల్తో రాశాను. వాళ్ళు డబ్బులు ఎంత ఇస్తారు, ఎంత ఇవ్వరు, ఎప్పుడు ఇస్తారు, ఇవన్నీ దాన్ని పట్టించుకోలేదు. నేను ఆ ఫీల్తో రాశాను. ఆ ఫీల్తో రాశాను కాబట్టి ఆ దాంట్లో కనీసం ఒక మంచి అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు ఇంత పెద్ద ప్రొడక్షన్లో వాళ్ళు 4 ఏళ్ళు దానికి కష్టపడి డిజిటలైజ్ చేసి తీశారు. చక్కగా హిందీ డైలాగ్ చక్కగా డబ్బింగ్ చేశారు. అంత అద్భుతమైన ప్రొడక్షన్ అది. వాళ్ళు చేసిన దాంతో పోలిస్తే నాది ఉడత చేసినంత పని. కాబట్టి తెలుగు ప్రేక్షకులు రీచ్ అవుట్ అవ్వడానికి వాళ్ళు నేను ఒక మాధ్యమంగా ఒక కారకుడనయ్యాననేటువంటి ఒక సంతృప్తి నాకుంది. అంతకుమించి నాకు ఇంకేం అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులు రీచ్ కావడానికి నా కృషి ఉంది. మిగతా వాళ్ళు చేసి ఉంటారు. నేను వాళ్ళు ఎవరి కృషి వాళ్ళది ఉంది. నా కృషి కూడా ఇందులో ఉంది అని చెప్పి నేను చెప్పుకోదలిచాను అంతే దీంట్లో. ఓకే అండి, మీరు అనుకున్నట్టు మంచి గుర్తింపు, మీ పనికి మంచి గుర్తింపు రావాలని కోరుకుంటూ తెలుగు ప్రేక్షకుల ద్వారా ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సార్ నేను కూడా తెలుగు వన్ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు, మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.